ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి నెలలో 12వ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది. ఇది కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ధనం దూసుకుని వస్తుంది. మీకున్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. రాబోయే మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా మంచిది కూడా. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు సంపద చేకూరుతాయి. ధనం ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం అయితే లేదు. ఈ మంగళకరమైన వస్తువును ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఈ పౌర్ణమి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకున్న దారిద్ర్యాలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అద్భుతమైన ఫలితం అయితే వస్తాయి. మీ జీవితమే మారిపోతుంది. సమస్త దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. కష్టాల సమస్యలు పోతాయి. రాజయోగం పడుతుంది. అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఏ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలానే ఈ మాఘ పౌర్ణమి రోజున స్త్రీలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం, గుమ్మం మీద కూర్చొని తల దువ్వడం, గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టుకోవడం, గుమ్మం మీద కూర్చొని తినడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలానే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజున పాలను మీ చేతితో డైరెక్ట్గా ఎవరికి కూడా ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటును కూడా ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే మాత్రం 7 జన్మల దారిద్ర్యం మీకు పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవే లేకుండా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులు ఉండే వస్త్రాలను ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అని పురోహితులు చెప్తున్నారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. మాఘ మాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్క పూట పౌర్ణమి రోజున దగ్గరలో ఉన్న నదులలో కానీ, చెరువులలో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు. మాఘమాసం అంతా స్నానం చేసిన పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. అంతటి మహాశక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంది. అందుకే దీన్ని మహాయోగి అంటారు. కనుక ఈరోజు వీలుంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న నదులలో కానీ, చెరువులలో కానీ, బావుల వద్ద కానీ చేయండి. ఆ తర్వాత సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈ మాఘ పౌర్ణమి రోజున కుంభమేళ సమయంలో రావడం ఇంకా అదృష్టం కూడా. కాబట్టి కుదిరిన వారు ఈరోజు కుంభమేళ స్నానం చేస్తే మరీ మంచిది కూడా. మీకు వీలైతే కుంభమేళ స్నానం చేయండి. కానీ ఇబ్బంది పడి ఎక్కడో కుంభమేళ వెళ్ళవలసిన అవసరమైతే లేదు. మీకు దగ్గరలో ఉన్న నదులలో స్నానం చేస్తే సరిపోతుంది. సంవత్సరానికి 12 నెలలు, నెలకి ఒక పౌర్ణమి. ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు, పౌర్ణమి మనకు లెక్కలోకి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి, సూర్యుడు గమనానికి పట్టిన పగలు, రాత్రులు, నెలలు, సంవత్సరాలు అన్నీ మన లెక్కలు వేసి అనుకునేవే దీని క్యాలెండర్ అంటారు. తేదీలలో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. పౌర్ణమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి సముద్ర స్నానం చేయడం చాలా ఉత్తమం. పౌర్ణమిలో కల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనవి. ఈ పౌర్ణమి తిథులలో చేసే దేవత ఆరాధన మరింత శ్రేష్టమైనదే అని చెప్పుకోవచ్చు. ఆలభ్య యోగమని ఈ మాఘ పూర్ణిమని అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేషమైన ఫలితం అనేది మీకు వస్తుంది.
మాఘపుణ్యం విశిష్టత అంతా ఇంత కాదండి. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదులలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం మొదలైన వాటన్నిటి అనుసరిస్తారు. మాసాలన్నిట్లో కల్లా మాఘమాసం చాలా విశేషమైనది. దీనిలో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతల యొక్క ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా చాలా పుణ్యం లభిస్తుంది. లేదంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలు ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ ప్రయోగ హరివినాథ్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలి అని పురాణాల్లో కూడా చెప్పి ఉన్నారు. అక్కడ భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహాయోగి పౌర్ణమి రోజు గంగా స్నానం చేసిన వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని నమ్మకం. ఇంతటి పవిత్రమైన రోజున బావి నీటితో కానీ స్నానం చేయడం వల్ల 12 సంవత్సరాల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యఫలం మీకు లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయడం వలన 96 సంవత్సరాల పుణ్యస్థాన ఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. పుణ్యనది జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యఫలం మీకు లభిస్తుంది. అదే గంగానదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. అలానే త్రివేణి సంగంలో స్నానం చేస్తే గంగానది స్నానం చేసిన ఫలితం కంటే 100 రెట్లు అధిక ఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. సముద్ర స్నానం చేసే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇంత గొప్ప ఫలితం మనకు పౌర్ణమి నాడు కలుగుతుంది. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్థానాలలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యాలకు ఈ మాసం చాలా అనుకూలమైనదని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మాఘమాసంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సాధారణ రోజుల్లో ఉదయాన్నే చలివేళలో నదిలో కానీ చెరువులలో కానీ కొన్నివేర్లో కానీ స్నానం చేస్తే వలన గంగానదిలో స్నానం ఆచరించిన ఫలితం మీకు దక్కుతుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జప తపాల వలన ఎంతటి పుణ్య ఫలితాన్ని కలుగుతాయో కూడా ఊహించవచ్చు. మాఘ పౌర్ణమిని మహాయోగి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారు అయిన సూర్య భగవాన్ని నమస్కరించుకోవాలి. అలానే వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయాలి. ఈ విధంగా చేయడం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వయోధ యోగం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజు చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అపారమైన పుణ్యఫలం మీకు సిద్ధిస్తుంది. ఈ కారణంగా ఉన్నతమైన జీవితం మీకు లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గంలోకి ప్రాప్తి మీకు కలుగుతుంది. ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలండి, మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మీకున్న ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనం దూసుకొని వస్తుంది. కోటీశ్వరులుగా అవుతారు. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దారిద్ర బాధలు సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు. కళ్ళు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోవడం వలన మీకున్న అప్పుల బాధలు తీరిపోతాయి.
ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో దిష్టి వేసుకుని కూర్చుంటుంది. ఆమె యొక్క కృప కటాక్షాలు మీకు ప్రాప్తించేలాగా చేస్తుంది. అలానే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా సరే ఒక చిన్న కల్ ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ని మీ పూజ గదిలో 1 గంట సేపు ఉంచండి. ఆ తర్వాత ఆ ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి, లేదా పరిహారాల్లో కూడా వాడుకోవచ్చు. అని అనుకునేవారు పరిహారాల కోసం కూడా వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకుని వంటల్లో వాడుకుంటే మంచిది. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడే కొని తెచ్చుకున్న ఉప్పుతోనే చేస్తేనే మీకు పరిహారాల ఫలితం అనేది మీకు వస్తుంది. కాబట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకోవడం మంచిది. లేదండి మేము పరిహారాల కోసం కూడా వాడుకుంటాం అనుకునే వాళ్ళు దాచుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎలా అయినా సరే ఈ రోజును మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి. తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. మినపగుళ్ళు అనే కాదు, ఈ రోజున మినుములు కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి రూపాయలు సంపాదించే యోగాలు మీకు సిద్ధిస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మన ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాం. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు. ఈ పౌర్ణమి రోజున కనీసం 1/2 కేజీ మినుములు అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా 1/2 కేజీ, అర కేజీ, ఎన్నో కట్టు మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజున ఎంతో కొంత మినుములు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత మంచి శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలానే ఈ పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవలసిన మూడో వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం ఎప్పుడు ధనాన్ని సూచిస్తుంది. ధనం ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. లక్ష్మి అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగ భాగ్యాలతో తలతూగుతూ ఉంటారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే ఒక బెల్లం కుంది వస్తుంది. ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితమే మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి మీకు ధనాన్ని చేకూరుస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది. తిరుగులోని రాజయోగం పడుతుంది. కోటి రూపాయలు సంపాదించే యోగాలు కూడా మీకు వస్తాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజున యాలకులు కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది. కష్టాలు, దారిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి. యాలకుల నుంచి వచ్చే సువాసన అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. యాలకును సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక ఈరోజు యాలకులు కూడా కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 రూపాయలు ప్యాకెట్ లేదా 10 రూపాయల ప్యాకెట్, ఇలా చిన్న చిన్న యాలకుల ప్యాకెట్లు ఉంటాయి కదండి, అలా ఆ ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ యాలకులు ఉన్నా సరే ఇంట్లో పర్వాలేదు. ఈరోజు యాలకులు కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ఆ యాలకులు వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. మీరు తెచ్చిన యాలకుల నుండి 3 యాలకులను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి. అలా వేస్తే మీ కష్టాలన్నీ పోతాయి. ఉప్పు, మినుములు, బెల్లం, యాలకులు, మనం మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకున్నాం. ఆ 4 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 వస్తువుల నుండి మీకు కావలసిన వస్తువులను రెండిటిని తెచ్చుకోండి, సరిపోతుంది. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీరు వద్దన్న ఐశ్వర్యం లభిస్తుంది. ధనం ద్వారాలు తెరుచుకుని ధనం దూసుకొని వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైనా ఈ 2 వస్తువులను తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను అయితే పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.